స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రులు, పంచాయతీరాజ్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లులు, హైకోర్టు తీర్పుపై చర్చిస్తున్నారు. ఈ నెల 30 లోపు ఎన్నికలు నిర్వహించాలి అని గతంలో ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఏం చెయ్యాలి అనే అంశంపై మంత్రులతో చర్చిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపైన కూడా చర్చ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. లైవ్ లో రాకేష్, స్థానిక సంస్థల ఎన్నికలపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏంటి డీటెయిల్స్? కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు అలాగే పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశం నిర్వహిస్తున్నారు. రెండు కీలక అంశాల ఎజెండాగా ఈ సమీక్ష సమావేశం జరుగుతోంది. ఒకటి, ఈ నెల 30 లోపు పంచాయతీతో పాటు మిగతా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ అనేది కేవలం ఈ 10 రోజులలో సాధ్యమయ్యే పని కాదు కాబట్టి హైకోర్టుకు ఏం చెప్పాలనే దానిపైన కూడా ఈ సమీక్షలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ముఖ్యంగా గవర్నర్ దగ్గర ఈ బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన బిల్లు అలాగే ఆర్డినెన్స్ రెండు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం రాష్ట్రపతి దగ్గర కూడా 2 బిల్స్ ఈ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు సుప్రీంకోర్టు దగ్గర సంబంధించి రిజర్వేషన్ల పెంపు విషయంలో చర్చ కొనసాగుతోంది. వాదోపవాదనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం విషయంలో స్థానిక ఎన్నికల నిర్వహణ అనేది ఇప్పుడు సాధ్యమా కాదా అనేది మంత్రులు, అధికారుల అభిప్రాయం తీసుకుని సీఎం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటు పరిస్థితుల్లో ఈ 2-3 రోజులలో కోర్టుకు సంబంధించి ఇక్కడ హియరింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల విషయంలో కోర్టు తీర్పుకు అనుగుణంగా ఒక నిర్ణయం అయితే చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలో మరికొంత సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఇప్పుడు గవర్నర్ ఈ ఆర్డినెన్స్ని క్లియర్ చేసే అవకాశం కనిపించట్లేదు. ఎట్ ది సేమ్ టైం రాష్ట్రపతి కూడా ఆ బిల్లులకు ఆమోదం కల్పించే అవకాశం లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ఎన్ని నెలల్లోపు చేయగలుగుతాము, ప్రస్తుతం లోకల్గా ఉన్న పరిస్థితులు ఏంటి, ప్రభుత్వానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేవా అనే దానిపైన ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేయించుకుంది ప్రభుత్వం. దానిపైన కూడా మంత్రులతో సీఎం విశ్లేషించుకుంటారు. అయితే దసరా తర్వాత ఎన్నికలు వెళ్తే బాగుంటుందనే అభిప్రాయం మంత్రులు కొంతమంది వ్యక్తం చేసినట్టుగా సమాచారం. దీంతో ఆ విషయంలో కొంత సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రిజర్వేషన్ విషయంలో కానీ మిగతా సంబంధించి క్యాస్ట్ ఈక్వేషన్ల విషయంలో కానీ క్లారిటీ రాకపోతే ఖచ్చితంగా దసరా తర్వాత ఎన్నికలకు వెళ్ళడం ఒక బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేసి రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏ విధంగా ఉంది, బిల్లులు ఎందుకు ఆగిపోయినాయి, దానికి గల కారణాలు ఏంటనేది ప్రజలకు వివరించి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళాలనేది కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడగా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి ఈ సమావేశంలో లోపాయికారంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ సమావేశంలో జరిగిన నిర్ణయాలను అయితే ఇప్పటికి బయటకు చెప్పే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే ఓవైపు కోర్టుకు ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని ఎన్నికల విషయంలో చెప్పాలి, ఎట్ ది సేమ్ టైమ్ ఎన్నికలు నిర్వహిస్తే దాన్ని స్ట్రాటజీగా ఎలా ముందుకెళ్ళాలని దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చించుకుంటారు. కాబట్టి ఆ అంశాలను బయటకు చెప్పకపోవడానికే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు మంత్రులందరూ అటెండ్ అయ్యారు కాబట్టి మిగతా రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.